కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు, బీజేపీ నుంచి టీడీపీ వరకు పివి సునీల్ కుమార్కి మద్దతు ఉంది, వెనక ఎవరో నడిపిస్తున్నారు అనేటువంటిది మీ మనసులో బలంగా ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. మరి నువ్వు అలా అంటా ఉంటే నా అనుమానం బలపడతాను. ఎందుకంటే టీడీపీ తీసుకోవాల్సిన స్థాయిలో ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన మీద చర్యలు తీసుకోవటం లేదు. అటు నుంచి ఆయన లీగల్ ఫైట్ స్టార్ట్ చేయటం లేదు. మీ ఇద్దరి మధ్య ట్వీట్ వార్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. కాబట్టి మళ్ళీ అడుగుతున్నారు, పివి సునీల్ కుమార్ వెనుక చంద్రబాబు, లోకేష్, బీజేపీలో పెద్దలు ఉన్నారు అనేటువంటిది మీ అనుమానమా? పెద్దలు అంత పిల్లోడు వెనకాల ఉన్నారని అయితే నాకు అనుమానం లేదు. ఎవరో పిల్లపిత్రికాలు కొద్దిమంది ఉన్నారు మా పార్టీ వాళ్ళు. మీకు చెక్ పెట్టడానికి, మిమ్మల్ని కట్టడి చేయటానికి పివి సునీల్ కుమార్ని ఎరగా వేసి టీడీపీ కుట్రలు చేస్తోంది, బీజేపీ కుట్రలు చేస్తోంది అని చెప్పి ఎందుకు అనుకోకూడదు సార్? స్ట్రైట్ ఆన్సర్ కావాలి సార్ నాకు. అంటే నన్ను కట్టడి చేయటం సాధ్యమని ఎవరైనా అనుకుంటే ఐ పిటీ దోస్ పీపుల్. నేను నా గీత దాటను. నా గీతలోకి ఎవరైనా వస్తే ఊరుకోను. నా గ్రౌండ్ రిపోర్ట్లో కొన్ని భయంకరమైన నిజాలు నాకు తెలిసాయి. తెలిసింది చెప్పు, నిజమా కాదా నేను చెప్తా. అందుకే నిజం నువ్వే అంటే అలా. నేను అనుకున్న దాని ప్రకారం నిజం సార్. ఆ క్వశ్చన్ పెడతాను. అదే పెట్టు అంటున్నా. నిజం పెడతానని ముందే నువ్వు నీ ప్రీడిటర్మిన్ కన్క్లూజన్ చెప్పొద్దు. మీరైతే అబద్ధం చెప్పరుగా? ఖచ్చితంగా అలవాటు లేదు నాకు. రైట్. టీడీపీకి మీరు గుదిబండగా మారారు. మిమ్మల్ని వదిలించుకునేందుకు టీడీపీ అధినాయకత్వం విపరీతంగా ప్రయత్నిస్తోంది. అది తెలిసే మీరు బీజేపీలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు అని నీకెవరో చెప్పారు. చెప్పడం కాదు, నా క్రెడిబుల్ సోర్స్ సార్ అది. నేను దీన్ని చాలా ఛానల్స్లో చూసా. ఎవర్రా ఛానల్స్ అన్నీ? ఆ ఛానల్స్ గతంలో ఏం మాట్లాడారో చూస్తే నిత్యం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పడి ఏడిసి వాళ్ళే ఇప్పుడు సడన్గా రఘురామకృష్ణరాజు గుదిబండగా మారాడు, ఎలా వదిలించుకోవాలో తెలియక తలపట్టుకుంటున్న చంద్రబాబు అని అయ్యే ఛానల్స్ ఇది రాస్తున్నాయి. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి కీడు నిరంతరం కోరుకుంటూ ఉన్నారో వాళ్ళు సడన్గా ఈ రకంగా మాట్లాడుతున్నారు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను తీసుకున్న స్టాండ్కి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా మా పార్టీకి ఇది చాలా అడ్వాంటేజ్ అయిపోతుంది అనే భయం ఆ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పెయిడ్ ఛానల్స్ వారికి తీవ్రంగా కలిగింది అన్నది మటుకు నిజం సార్. వాట్ ఏ వండర్ఫుల్ కవర్ డ్రైవ్ సార్. మళ్ళీ అంటున్నాను సార్, మీరు బాధపడ్డా కోప్పడ్డా కూడా వాట్ ఏ వండర్ఫుల్ కవర్ డ్రైవ్ సార్. నేను ఛానల్స్ చూసి, ఛానల్స్లో కథనం చూసి చెప్పలేదు. గ్రౌండ్లోకి వెళ్ళి మీ పార్టీ నేతలతో చాలామంది మాట్లాడిన తర్వాతే నేను చెప్తున్నాను. ఆ పార్టీ నేతల పేర్లు చెప్పను నేను. మరి అది ఐ నెవర్ డిస్క్లోజ్ మై సోర్స్ యాజ్ ఎ జర్నలిస్ట్ సార్. నేను పొరపాటు కూడా చెప్పను నేను నా సోర్స్ని. అయితే నువ్వు మా పార్టీ వాళ్ళని అనుకుని ఉండొచ్చు. వాళ్ళని పార్టీ వాళ్ళని మా పార్టీ వాళ్ళు అని నువ్వు భ్రమించి ఉండొచ్చు. అది కానే కాదు, కరడు కట్టిన టీడీపీ నేతలే చెప్పారు నాకు. వాళ్ళు క్రిస్టియన్ మతం తీసుకున్న దళితులు కావచ్చు. భలే తప్పించుకుంటారు సార్ మీరు. తప్పించుకుంటే ఉన్నది చెప్పా. ఓకే.